నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. పన్ను చెల్లింపుదారులను వేధించకుండా టెక్నాలజీతో వసూలు చేయాలని ఆదేశం. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం. పార్టీ కేడర్కు కీలక సందేశం. స్థానిక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన కమిటీ భేటీ. అనుసరించాల్సిన విధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ. టీటీడీలో శ్రీవాణి టికెట్ల స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. పన్ను ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న లీకేజీలను సమూలంగా మూసివేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఒక ఆయుధంగా వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 1,27,506 కోట్ల భారీ ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దానికనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, గనులు, రవాణా వంటి కీలక శాఖల్లో ఏఐ ఆధారిత టూల్స్ వాడటం ద్వారా పన్ను ఎగవేతలను గుర్తించి నిబంధనల ఉల్లంఘనలను నివారించాలని స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ కేడర్కు మంత్రి లోకేష్ కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని స్పష్టం చేశారు. కార్యకర్తలు 5 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడి పార్టీని నిలబెట్టారని, వారి త్యాగాల వల్లే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని, పనితీరు సరిగా లేకపోతే చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ ముందుకు సాగుతోందని, పనిచేసిన కార్యకర్తలు శాస్త్రీయంగా గుర్తింపు ఇచ్చి నామినేటెడ్ పదవులు కల్పిస్తామని తెలిపారు. మొన్న జరిగిన మహానాడులో కొత్తగా 6 శాసనాలు ప్రకటించుకున్నాం. దాంట్లో నా గుండెకి దగ్గరున్న శాసనం, మా కార్యకర్తనే మా అధినేత. ఆనాడు నేను ప్రకటించినప్పుడు అనేక అపోహలు ఉండే, ఇది సాధ్యమా అన్నారు. కానీ ఆనాడే చెప్పా, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రే ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ధైర్యం. అది తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మకున్న సిద్ధాంతాల కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పే మనస్తత్వం మనందరం చూసాం. 2004 నుంచి 2009 వరకు ఎలాంటి అరాచక పాలన మన జిల్లాలో జరిగింది. ఎంతమంది కార్యకర్తలు ఆనాడు చంపేశారు. అంతెందుకు పరిటాల రవి గారిని కూడా ఆనాడు చంపేస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బృందం వేసి ఒక కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించండి, పార్టీ అండగా ఉందని చెప్పేదానికి పంపిస్తే కరెక్ట్గా బయటకు వచ్చిన తర్వాత మరొక ఫోన్ వచ్చేది, ఇంకొక కార్యకర్తని ఆనాడి రాక్షసులు చంపేశారు. అయినా మీరు చెక్కు చెదరలా, అయినా మీరు అధైర్యపడలా. నమ్మకున్న పార్టీ కోసం ఆనాడు నుంచి ఈనాడు వరకు మీరు నాకు అండగా నిలబడ్డారు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనే అధినేత. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం తీసుకున్న కార్యకర్తనే మాకు అధినేత. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నన్ను కలిశారు.
అయ్యా కష్టపడిన కార్యకర్తకి కేవలం మాటలు చెప్పే కార్యకర్తల తేడా మధ్యన మీరు తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యన తేడా మీరు తెలుసుకోవాలి. ఆనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చేసినప్పుడు ఓటీపీ విధానం తీసుకొచ్చాం. మీరందరూ నన్ను తిట్టుకున్నారు, అందరు నవ్వుతున్నారు. ఎందుకు పెట్టాడా ఈడనుకున్నారు. కానీ పనిచేసిన కార్యకర్త పని చేయని కార్యకర్త మధ్యన తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే ఆ వ్యవస్థ పెట్టామని చెప్తాను. నేను కార్యకర్తలు చెప్పా, సామాన్య కార్యకర్తని పాలిట్ బ్యూరోకి తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీదని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టే అవకాశం మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అక్కడితో మేము ఆగం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంతమంది మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఎత్తమంటే అందరు ఎత్తేస్తారు బా. ఇప్పుడు మీ ఫోన్లు తీసుకుని చెక్ చేస్తా. చెక్ చేయొచ్చా? జై తెలుగుదేశం. యాప్ ఎందుకంటే డైరెక్ట్గా మనం చేస్తున్న కార్యక్రమాలు మీకు తెలియజేసినాం. పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తే ఒక క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడు కానీ పట్టణ వార్డు అధ్యక్షుడు కానీ ఇమీడియట్గా స్పందించి ఆ కార్యక్రమం చేసి పార్టీ తెలియజేస్తాం. దాంట్లో జల్లుడు బట్టి పనిచేసిన కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు కానివ్వండి, రేపు ఆర్థిక అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా, మన ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం. సమస్యలు ఉంటాయి. వేదిక మీద పెద్దలు తెలుసు, కేశవ్ గారు ఉన్నారు, ఇంకో పక్కన మా బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరి గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి బిల్ శాసన మండలికి వచ్చింది. ఏం జరుగుతుందో శాసన మండలి చూసేదానికి మన అధినేత చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలోకి వచ్చి కూర్చున్నారు. అది తెలుసుకున్న సైకో వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయాలనుకున్నారు. కానీ ఆనాడున్న శాసన సభ్యుల్లో అనగాని సత్యప్రసాద్ గారు కానీ కేశవ్ అన్న కానీ ఒక గోడలాగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించారు. రానున్న పురపాలక, నగరపాలక, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన పార్టీ కమిటీ భేటీ అయింది. విజయవాడలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కూటమి స్ఫూర్తిని కొనసాగించే విధంగా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికలను, ఈ భేటీలో చర్చించిన అంశాలను పవన్ కళ్యాణ్కి నివేదించనున్నారు. టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం జరిగిందని, 4 నెలలుగా ఒక్కరోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్ దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ 15,000కు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. శ్రీవాణి టికెట్ల స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. దాన్ని ఓపెన్ చేస్తే 9 గంటల 1:30 నిమిషంలో మొత్తం 800 టికెట్లు అమ్ముడుపోయినట్టుగా వస్తున్నది. ఇది ఎలా సాధ్యం? దీని వెనుక పెద్ద మతలబున్నది, కుట్ర ఉన్నది, అవినీతి దాగి ఉన్నది అని చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈ రోజున టీటీడీ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినారు. దీనికి సంబంధించి చాలా సాఫ్ట్వేర్ పై నిరంతర నిఘా, దీని మీద డేగ కన్ను, వాళ్ళు ఇచ్చినటువంటి ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్ధతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టిక్కెట్లను పొందేటువంటి అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశారని, అక్రమ పద్ధతుల్లో బుక్ చేస్తున్న ఐడీలను నిరోధించి దళారుల ఎత్తుగడలను తిప్పికొట్టేలా సాఫ్ట్వేర్ ను
ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది టీటీడీ అని, భక్తులు అధికారిక వెబ్సైట్ల ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాలని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. 2019 మే నెలలో టీటీడీ శ్రీవాణిని ప్రవేశపెట్టింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ల బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించాం. శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ ను హ్యాక్ చేయటం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అని అంటూనే, అయినా కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాట్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అనేటువంటి సారాంశం. నేను టీటీడీని ఒక ప్రశ్న వేస్తున్నా. టీటీడీ అంటే టీటీడీ ముఖ్య అధికారులు, పాలక మండలి పెద్దలు, దాని మీద అజమాయిషీ చేయించేటువంటి ముఖ్యమంత్రి గారు. వీరు 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి పద్ధతుల్ని అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన మీరు ఆటో ఫిల్లింగ్ పద్ధతుల ద్వారా దళారులు చొరపడుతున్నారని చెబుతూ మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి 9/1/2026 ఈ ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 14/5/2026 వరకు ఆ 800 టికెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టికెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం. అంటే 4 నెలలుగా మీరు గుర్తించనే లేదా? గుర్తించకుండా నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? మా విమర్శలను చూసి జడిసి తూతూ ప్రకటన ఒకటి ఇచ్చారా? ఒక్కో టికెట్ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని మేము చాలా స్పష్టంగా 1.5 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. చెప్పినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. 15,000 రూపాయలకు ఒక టికెట్ అమ్ముతున్నారు. 9 గంటల 1.5 నిమిషాలకు మొత్తం టికెట్లన్నీ అయిపోయినట్టుగా మీరు చూపిస్తున్నారు. ఆ తరువాతనే దళారులకు టికెట్లు కేటాయింపబడుతున్నాయి. అందులో ఒకటి ఆధారపూరితంగా 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ అయినటువంటి టికెట్ ఇది. 9 గంటల 10 నిమిషాలు, 9 గంటల 1.5 నిమిషాలకే అన్ని అయిపోతున్నాయి అన్నటువంటి విషయం మీరు చెప్తున్నారు. మొత్తం లోకమంతా కూడా కోడై కూస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి తతంగం ఏంటి అన్న దాని మీద మేము లోతైనటువంటి పరిశీలన చేస్తే అక్కడ టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా, ఐటీ జీఎం గా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని, జనరల్ గా ఐటీ జీఎం కు బీటెక్ చదివి ఉండారా, ఆ బీటెక్ చదవనటువంటి వ్యక్తిని, ఇతను విదేశాలలో కళ్యాణోత్సవాలు జరపమని ఇతన్ని విదేశాలకు పంపితే దాదాపు 30 లక్షల రూపాయలు తినేశాడని పట్టుకుంటే అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేశారు. మా హయాంలో అతని దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు రికవరీ చేయటం జరిగింది. అతని మీద ఇప్పుడు కాసేపు ప్రకటనలు.